అతను ఆడిన తొలి మ్యాచ్లోనే దుమ్ము లేపాడు. చెన్నై గ్రౌండ్లోనే చెన్నై బ్యాట్స్మెన్స్కి చుక్కలు చూపించాడు. ధోని దగ్గరే షబాష్ అని అనిపించుకున్నాడు. సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్లో ముంబై గురించి మాట్లాడాలంటే కేవలం తన గురించి మాత్రమే మాట్లాడేలా చేసిన ప్లేయర్, ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే సెన్సేషనల్ అయిన ప్లేయర్ ఎవరు? లెట్స్ గెట్ స్టార్టెడ్. అతను ఎవరో కాదు, IPL 2025 ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్లో ముంబై తరపున తన ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసి సెన్సేషనల్ అయిన విఘ్నేష్ పుతూర్. ఈ వీడియోలో తన జర్నీ, IPLలో తన సెన్సేషనల్ డెబ్యూట్ మరియు ఫ్యూచర్లో తన ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ అవుతుంది. విఘ్నేష్ పుతూర్ మార్చి 2, 2001 కేరళలో మల్లపురం డిస్టిక్లో పుట్టాడు. అతని తండ్రి ఒక ఆటో డ్రైవర్ మరియు అమ్మ గృహిణి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఎంతో కష్టమైన తన క్రికెట్ ప్యాషన్ని ఫాలో అయ్యి తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని బౌలర్స్లో ఒక స్పెషల్ టచ్ క్రియేట్ చేశాడు. విఘ్నేష్కి 11 ఏళ్ల వయసులో క్రికెట్ అంటే చాలా ఇష్టం. మొదటిలో మీడియం పేస్ స్పిన్ ట్రై చేశాడు, కానీ లోకల్ క్రికెటర్స్ మహమ్మద్ షరీఫ్ ఆయనని లెఫ్ట్ ఆర్మ్ వ్రిస్ట్ స్పిన్ ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. కానీ అదే ఒక టర్నింగ్ పాయింట్ అయింది. మల్లపురం డిస్టిక్ క్రికెట్ అకాడమీలో రిగార్డియస్ ట్రైనింగ్ తీసుకొని కేరళ అండర్-14, అండర్-19 లెవెల్స్లో ఆడాడు. తన యూనిక్ బౌలింగ్ యాక్షన్ వల్ల సెలెక్టర్స్ అతనిని గుర్తించారు. విఘ్నేష్ కేరళ స్టేట్లో సీనియర్ లెవెల్ క్రికెట్ ఆడలేదు, కానీ తనని ముంబై ఇండియన్స్ స్కౌట్ ఐడెంటిఫై చేశారు. కేరళ క్రికెట్ లీగ్లో తన బౌలింగ్ ముంబై ఇండియన్స్కి చాలా నచ్చింది. ట్రయల్స్లో తన బౌలింగ్ హార్దిక్ పాండ్యాకి చేసి కోచ్ మెహ్లా జయవర్ధనేని ఇంప్రెస్ చేశాడు. ఇక ఇదే అతని కెరియర్లో బిగ్గెస్ట్ బ్రేక్ తెచ్చింది. IPL ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. అందులో ముంబై ఇండియన్స్ అయితే బూమ్రా, హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ లాంటి గొప్ప ఆటగాళ్లని ప్రపంచానికి పరిచయం చేసింది. IPL 2025 సూపర్ ఆక్షన్లో ముంబై ఇండియన్స్ విఘ్నేష్ని 30 లక్షలకు కొనుగోలు చేశారు. IPLలో డెబ్యూట్ అంటేనే చాలా మంది క్రికెటర్స్కి అది ఒక పెద్ద డ్రీమ్, కానీ విఘ్నేష్ దాన్ని నిజం చేశాడు. మార్చి 23, 2025 చెన్నై సూపర్ కింగ్స్ మీద డెబ్యూట్ చేసిన మొదటి మ్యాచ్లోనే ఒక సెన్సేషనల్ అయ్యాడు. మొదటి మ్యాచ్లోనే డేంజరస్ ప్లేయర్స్ అయిన రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, దీపక్ హుడా లాంటి వారి వికెట్స్ తీశాడు. ఈ పర్ఫార్మెన్స్ వల్ల ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్కి ఒక పవర్ఫుల్ అడిషన్గా అయ్యాడు. విఘ్నేష్ టాలెంట్ మాత్రమే కాదు, అతని హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ వల్ల సక్సెస్ని సంపాదించాడు. ఈ రోజున IPLలో అందరినీ అట్రాక్ట్ చేసిన విఘ్నేష్ ఫ్యూచర్లో ఇండియన్ క్రికెట్లో ఒక పెద్ద స్టార్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఎప్పుడు మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. టాలెంట్ ఉండడం మాత్రమే కాదు, అది ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. మీరు కూడా మీ లైఫ్లో ఒక గోల్ ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి, సక్సెస్ తప్పకుండా అవుతుంది. విఘ్నేష్ పుతూర్ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. చిన్న ప్లేస్ నుంచి వచ్చి IPLలో తన పేరు మార్చిన ఈ క్రికెటర్ ఫ్యూచర్లో ఇండియన్ టీంలో ఆడతాడా? అతని బౌలింగ్ ఫ్యూచర్లో ఇండియన్ క్రికెట్కి యూజ్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, keep chasing your dreams.